మరి తర్వాత ఏమైందంటే తెలంగాణ ఇచ్చిన వెంటనే సోనియా గాంధీ గారిపై గౌరవంతో ఆ రోజు పదవి ఆశించకుండా కాంగ్రెస్ లో చేరినారు విజయశాంతి గారు. తర్వాత ఏమైందంటే కాంగ్రెస్ లో ఇక ఇది ఇప్పటి నుంచి కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఆ నాయకులకు పడదు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు మనం ప్రజాప్రభుత్వం చూసుకున్నట్లే ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని ఎట్లా చక్కదిద్దుకోవాలని చూసుకోవాలి. కానీ వీళ్ళందరూ ఏంటంటే నాయకులందరికీ కొంచెం వేరే వాళ్ళకి లీకులు ఇచ్చి చిచ్చులు పెట్టించుకుంటున్నారు. సో అట్లాంటి కొన్ని కారణాల వల్ల విజయశాంతి గారు పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వల్ల పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. మళ్ళా నా తెలంగాణ ఎక్కడ ఆగమైపోతుందో అని గ్రహించిన విజయశాంతి గారు మళ్ళీ సోనియా గాంధీను ఖర్గే గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. అప్పుడు సోనియా గాంధీను ఖర్గే గారు తెలంగాణను గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అందరూ భ్రష్టు పట్టించినారు, మీరు దయచేసి పార్టీలోకి వచ్చి పార్టీని అధికారంలోకి తీసుకురండి అని చెప్పినాక విజయశాంతి గారు కూడా ఎటువంటి పదవి ఆశించకుండా వచ్చిండ్రు, పని చేసిండ్రు. ఈ రోజు తెలంగాణలో ప్రజాప్రభుత్వంలో అధికారంలో ఉంది అంటే దాంట్లో విజయశాంతి గారి పాత్ర చాలా కీలకమైనది. సో ఇంత చేసిన విజయశాంతి గారికి కూడా అనిపిస్తుంది కదా, మరి కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణను ఇచ్చింది, మరి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాయకులందరూ ఎక్కడ మర్చిపోతున్నారు, ప్రజలు కూడా జై తెలంగాణ అనే నినాదాన్ని మర్చిపోయారా అని చెప్పి మళ్ళొకసారి అందరికీ గుర్తు చేసే విధంగా మొన్న జరిగిన బోనాలు ఏవైతే ఉన్నాయో అక్కడ రాములమ్మ గారు నిజంగా నాకు అసలు ఆ వీడియో చూస్తేనే చాలా బాగా అనిపిస్తుండే.